ఫిబ్రవరి 1 పౌర్ణమి ప్లస్ ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు. మిథున రాశి వారికి ఈ మగ మనిషి కారణంగా మీ జీవితం నాశనం కాబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు మిథున రాశి వారికి ఫిబ్రవరి 1 పౌర్ణమి ప్లస్ ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజున ఏ మగ మనిషి కారణంగా మీ జీవితం నాశనం కాబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో మీరు వినబోయేది సాధారణ జ్యోతిష్యం కాదు అనే చెప్పుకోవాలి. ఇది హెచ్చరిక, ఇది దేవతల సూచన, ఇది కాలం ఇచ్చే చివరి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 1 పౌర్ణమి, అది ఆదివారం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కలిసి వచ్చే అత్యంత శక్తివంతమైన రోజు అనే చెప్పుకోవాలి. ఈరోజు మిథున రాశి వారిపై పడే ప్రభావం తెలిసి మీరు ఇప్పుడు ఈ వీడియోని స్కిప్ చేయరు అని కూడా చెప్పుకోవచ్చు. పౌర్ణమి ప్లస్ ఆదివారం శక్తులు. పౌర్ణమి అంటే మనసుకు పరీక్ష, ఆదివారం అంటే ఆత్మకు పరీక్ష అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు కలిసిన రోజే దాచిన నిజాలు బయటపడతాయి. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. మీ ఇంటిలోని శత్రువులు తిరుగుతారు. మిథున రాశి వారికి ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఒక మగ వ్యక్తి కారణంగా జీవితం తలకిందులయ్యే సూచనలు అయితే ఉన్నాయనే చెప్పుకోవాలి. ఆ మగ వ్యక్తి ఎవరు? ఆయన ఎవరో కాదు, కొత్త వ్యక్తి కూడా కాదు, మీకు తెలిసిన వాడే, నవ్వుతూ మాట్లాడేవాడే, మీకు మంచి కోరుకున్నట్లు నటిస్తాడు. కానీ అతడి మనస్సులో అసూయ, కోపం, ప్రతీకారం. మిథున రాశివారు గమనించండి, ఈ వ్యక్తి మీ డబ్బు, పేరు, కుటుంబం 3 విషయాలపైన అయితే కన్నువేశారనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 1 తర్వాత జరిగే సంఘటనలు అయితే పౌర్ణమి రోజు మొదలయ్యే శక్తి తీవ్రత అయితే 7 రోజులు పనిచేస్తుందనే చెప్పాలి. అకస్మాత్తుగా గొడవలు, నమ్మిన వ్యక్తి ద్వారా దూరం కావటం, పనుల్లో ఆటంకాలు, డబ్బు నష్టాలు, కుటుంబంలో అపార్థాలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా కాదు ఒకేసారిగా అయితే మొదలవుతాయనే చెప్పాలి. దీనికి కారణం ఆ మగ వ్యక్తి మాటలు, ప్లాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన చేసే మోసపు మాటలు. నేను నీకు మేలు చేస్తున్నాను అంటాడు, నీకు శత్రువులు ఉన్నారు అంటారు, నువ్వు నా మాట వినాలి అంటాడు. ఇక్కడ మిథున రాశివారు భారీ పొరపాటు అయితే చేస్తారనే చెప్పాలి. మీ రహస్యాలు చెప్పేస్తారు, మీ బలహీనతలను బయట పెడతాడు. ఇవి తర్వాత మీ మీదే ఆయుధాలుగా అయితే మారతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు తప్పక చేయకూడని పనులు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫిబ్రవరి 1 పౌర్ణమి రోజు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఎవరి మాటలు నమ్మడం, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం లాంటి పనులు అయితే చేయకండి. ముఖ్యంగా ఈ మగ వ్యక్తితో ఒంటరిగా మాట్లాడకండి. సంతకాలు, డాక్యుమెంట్స్, ఆస్తి విషయాలు ఈ రోజుల్లో పూర్తిగా దూరం పెట్టడమే మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. రక్షణ కోసం చేయవలసిన పరిహారాలు. పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసి ఒక దీపం వెలిగించి ఓం నమో శివాయ అని 108 సార్లు చెప్పండి. ఇంటి ముందు చిటికెడు ఉప్పు చల్లి లోపలికి రండి. ఇది నెగిటివ్ ఎనర్జీని అయితే అడ్డుకుంటుందనే చెప్పుకోవాలి. దేవుడి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. మిథున రాశివారు ఈ వీడియో మీ వరకు రావటం అయితే యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త పడితే ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. నిర్లక్ష్యం చేస్తే నష్టం అయితే తప్పదు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ మగ వ్యక్తి లక్షణాలు గురించి సంకేతాలు. మిథున రాశివారు ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు మీకు కనిపిస్తే ఆ వ్యక్తితో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అది యాదృచ్ఛికం కాదని కూడా చెప్పుకోవచ్చు. అతను తరచూ మీ విజయాలను చూసి మీ విజయాలను తక్కువగా చేస్తూ ఉంటాడు. అలాగే మీ కుటుంబ విషయాల్లో అవసరం లేని సలహాలు అయితే ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నీ కోసం మాత్రమే ఉన్నాను అని రహస్యాలు లాగుతూ ఉంటాడు. ఇతరులతో మీపై నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ 4 లక్షణాలు ఉన్న వ్యక్తి ఫిబ్రవరి 1 పౌర్ణమి తర్వాత మీ జీవితంలో పెద్ద తుఫానులా అయితే తిరుగుతూ ఉంటాడని కూడా చెప్పుకోవచ్చు.
పూర్వజన్మ కర్మ సంబంధం భయాన్ని పెంచే భాగం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తితో మీకు ఈ జన్మలోనే కాదు పూర్వజన్మలో కూడా బంధం ఉంది. అప్పుడు మీరు చేసిన ఒక సహాయం లేదా ఒక తప్పు ఇప్పుడు వడ్డీతో తిరిగి వస్తుంది. అందుకనే ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా అతను మరలా మీ జీవితంలోకి వస్తూనే ఉంటున్నాడని కూడా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు చేసే పెద్ద పొరపాటు, మీరు చాలా త్వరగా నమ్మేస్తారు, మాటల్లో పడిపోతారు, కనికరం చూపిస్తారు. అదే మీ బలహీనత. ఈ పౌర్ణమి రోజు మీ బలహీనతలను మీపై అయితే ఉపయోగిస్తారనే చెప్పాలి. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న సంతకం, ఒక చిన్న మాట ఇవి జీవితాన్నే మార్చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 1 సాయంత్రం జరిగే సురక్ష మార్పులు. సాయంత్రం 6 గంటల తర్వాత మీ మనసు అశాంతిగా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. కారణం లేకుండా భయం, గుండె దడ, నిద్ర పట్టకపోవటం, పాత జ్ఞాపకాలు గుర్తుకు రావటం ఇవి అన్నీ నెగిటివ్ ఎనర్జీ యాక్టివ్ అయ్యే సంకేతాలనే చెప్పుకోవాలి. ఈ సమయంలో ఈ మగ వ్యక్తి నుంచి కాల్ లేదా మెసేజ్ వస్తుంది. అది అత్యంత ప్రమాదకరమనే చెప్పుకోవాలి. ఆ రోజు మీరు తప్పక పాటించవలసిన రక్షణ నియమాలు అయితే సాయంత్రం తర్వాత ఒంటరిగా బయట తిరగకండి, తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ ఎత్తకండి, ముఖ్యంగా మీ సమస్యలు ఎవరికీ చెప్పకండి, ఇంటిలో దీపం ఆరిపోనివ్వకండి. ఇవి చిన్న విషయాలుగా అనిపిస్తాయి కానీ పెద్ద ప్రమాదాలుగా అయితే మారతాయని కూడా చెప్పుకోవచ్చు. దైవిక రక్ష కోసం రహస్య పరిహారాలు. పౌర్ణమి రోజు రాత్రి ఒక తెల్ల కాగితం మీద మీ పేరు రాసి దేవుని ముందు పెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ కాగితాన్ని తీసి నది లేదా చెరువులో అయితే వదిలేయండి. ఇది చెడు మనుషుల ప్రభావాన్ని అయితే నెమ్మదిగా తగ్గిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మిథున రాశివారు భయపడవలసిన అవసరం లేదనే చెప్పుకోవాలి. దేవుడు ముందు సూచనలు అయితే ఇస్తాడు. అందుకనే మీరు ఈ వీడియోని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదమే మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ కూడా అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. శత్రువులు మీ బలాన్ని గుర్తిస్తారు, మీరు బలహీనతను జయిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. అత్యంత ప్రమాదకరమైన సమయం. మిథున రాశి వారు ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ వీడియోకే అత్యంత ముఖ్యమైన భాగం అని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 1 పౌర్ణమి రోజు సాయంత్రం 6:30 నుంచి 7:15 మధ్యలో కాలచక్రం పూర్తిగా మారుతుందనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న అసలు ముఖాలు బయటపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మీ జీవితాన్ని నాశనం చేయబోయే ఆ మగ వ్యక్తి ఈ టైంలోనే యాక్టివ్ అవుతాడని కూడా చెప్పుకోవాలి. అతడు చేసే చివరి ప్రయత్నం. ఈ వ్యక్తి మీతో గొడవ పడకుండా, భయపెట్టకుండా చాలా శాంతంగా, చాలా మృదువుగా మీకు దగ్గరకు వస్తాడు. నీ గురించి ఆలోచిస్తున్నాను అంటాడు, నువ్వు తప్పు దారిలోకి తీసుకువెళ్తున్నారు అంటాడు, నువ్వు నా మాట వినాలి అంటాడు. ఇక్కడే మిథున రాశివారు తడబడతారు. ఒక్కసారి నమ్మితే చాలు, మీ నమ్మకమే మీ పతనానికి మొదటి మెట్టు అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మిథున రాశి వారికి పౌర్ణమి ప్లస్ ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీ శక్తివంతమైన రోజున ఏ వ్యక్తి మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.